వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక పేరు, 2 శాఖల్లో ఉద్యోగాలు, 2 శాఖల నుంచి జీతాలు. కానీ ఒకే ఆధార్ కార్డ్. ఎంప్లాయీ ఐడెంటిటీ కార్డ్‌కి సంబంధించి లేదంటే ఎంప్లాయీ ఐడీ నంబర్ మాత్రం వేరు వేరు. సో, పెద్ద ఒక స్కామే వెలుగులోకొచ్చింది తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి. సో, వీళ్ళు ప్రతి నెల ప్రభుత్వ ఖజానా నుంచి 1,00,000 నుంచి 4,00,000 రూపాయలు డ్రా చేస్తున్నారు. ఇంతకీ ఏ డిపార్ట్‌మెంట్‌లో ఈ దొంగలు బయటపడ్డరు అనేది వీడియోలో మనం మాట్లాడదాం. అసలే ఫస్ట్ తారీఖుకి జీతాలు రావట్లేదని కష్టపడి పనిచేసిన ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు కష్టపడి పని చేసినా వాళ్ళకి రావాల్సిన డబ్బులు కాంట్రాక్టర్లు మింగేసి వీళ్ళ కష్టానికి తగిన జీతాలు ఇవ్వట్లేదని నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. ప్రభుత్వానికి కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఇట్లాంటి టైంలో కనీసకం ఒక హ్యుమానిటీ కూడా లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు పందికొక్కులా మారిండ్రు అని విమర్శలు వినిపిస్తున్నాయి వీళ్ళపైన. సో, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వాళ్ళ పేరు తీయాలని కావచ్చు, ఇంకొకటి కావచ్చు. కాకపోతే ఒక పర్సన్ ఎట్లా ప్రభుత్వ ఆర్థిక శాఖను మోసం చేస్తుందో అనేది చెప్తా. సో, ఈ మోసాల వెనుక అధికారుల పాత్ర కూడా ఉంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆ మాటలు కూడా మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ప్రమీల రాణి ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఎంప్లాయ్ మేడం ప్రమీల రాణి. సో, రెగ్యులర్ ఎంప్లాయ్‌గా పనిచేస్తున్న మేడం అదే డిపార్ట్మెంట్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగి అయిపోయింది డబ్బుల కోసం. ఇక్కడ ఏం మార్చుకుంది తెలుసా? మేడం చాలా తెలివిగా పేరు మార్చుకోలేరు. మేడం కేవలం ఇనిషియల్ మాత్రమే మార్చుకున్నారు. సో, ఎక్కడైతే ప్రభుత్వ ఉద్యోగిగా రెగ్యులర్‌గా ఉద్యోగం చేస్తున్నారో అక్కడనేమో ప్రమీల రాణి అని ఉంటది. ఎక్కడైతే కాంట్రాక్ట్ బేస్డ్‌గా పనిచేస్తున్నారు కదా మేడం, అక్కడ మాత్రం చూపించుకోవడానికి కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలని మింగడానికి ప్రమీల రాణి పేరుతో ఇంకొక నేమ్ పెట్టి ఒక ఫేక్ ఎంప్లాయీ ఐడీ క్రియేట్ చేసి ఒకే ఆధార్ కార్డ్ మీద 2 డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్‌లో ప్రతి నెల డబ్బులు అకౌంట్‌లో పడేటట్టు చేసిర్రు మేడం. సో, కేవలం ఈ మేడంని మాత్రం నేను అనట్లేదు. హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇంకా చెప్పాలా పోలీస్ డిపార్ట్మెంట్‌లో కూడా ఇదే పరిస్థితి. పోలీస్ డిపార్ట్మెంట్‌లో కూడా రెగ్యులర్‌గా కొంతమంది, కాంట్రాక్ట్ బేస్డ్‌లో కొంతమంది ఇట్లా డబ్బులు తినేస్తుర్రు ప్రభుత్వానికి సంబంధించి. సో, వీళ్ళ బకాసురులుగా మారితే పాపం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేసి ఆ ఏజెంట్లు సరిగ్గా డబ్బులియ్యక, మేనేజ్ చేసుకోలేక నెలలో 30 రోజులు పనిచేసినా కూడా ఒక్క సెలవు పెట్టకుండా వాళ్ళకొచ్చేది అరాకొర జీతం మాత్రమే. ఒక ఎగ్జాంపుల్, ఒక ఉద్యోగి సెక్రటేరియట్‌లో పనిచేస్తున్నాడు. రియల్‌గా ఆయన జీతం 26,000 రూపాయలు. కానీ కాంట్రాక్టర్ ఆయనకిచ్చే జీతం ఎంత తెలుసా? 16,000 రూపాయలు. మిగతా 10,000 రూపాయలు కాంట్రాక్టర్ మింగేస్తున్నాడు. పోనీ 16,000 ఇచ్చినా ఉద్యోగికి సంబంధించిన ఏమైనా బెనిఫిట్స్ కడుతున్నాడా అంటే అది కూడా నిల్. అట్లాంటివి కూడా ఏం లేదు. సో, అట్లా ఇబ్బంది పడుతున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు. సో, అన్ని కాంట్రాక్టర్లు అలాగే బిహేవ్ చేస్తున్నారని చెప్పట్లేదు. దాదాపు 3,00,000లకు పైగా ఉద్యోగులు ఈ కాంట్రాక్ట్ బేస్‌లో ఈ కాంట్రాక్టర్ల చేతుల కింద పనిచేస్తున్న ఈ ఏజెన్సీలలో దాదాపుగా 70% ఇదే సమస్యలను ఎదుర్కొంటున్నారు. సో, మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉద్యోగులు మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంది? నిజంగా ఒక పక్క మీరు ఉద్యోగం చేసుకుంటా 4, 5 నెలలు జీతాలు రాకుండా ఇబ్బంది పడుతుంటే, ప్రభుత్వ ఉద్యోగం పొంది కూడా ఇంకా అత్యాశతోటి ఇట్లా కాంట్రాక్ట్ పేరు మీద ఇంకొక ఐడీ క్రియేట్ చేసుకొని డబ్బులు మింగుతున్న ఉద్యోగులకు సంబంధించి అధికారులు ఏం చర్యలు తీసుకుంటే బావుంటది? అండ్ మీ శాఖలో కూడా ఇట్లాంటి పందికొక్కులుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, అందుకనే వీళ్ళపైన ఆడిట్ స్టార్ట్ చేసింది ఆర్థిక శాఖ. సో, ఎందుకు ఇన్నిగనం డబ్బులు ఖర్చయితుంది? ఎందుకంటే రాష్ట్రానికి వచ్చే నిధుల నుంచి దాదాపుగా ఒక 45% కేవలం ఉద్యోగులకు జీతాలు ఇయ్యడానికి, పెన్షన్స్ చెల్లించడానికి మాత్రం ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. మరి చేస్తున్న ఖర్చులో సక్రమంగా ఖర్చు చేస్తుందా లేదా అనే ఆర్థిక శాఖకి ఒక డౌట్ వచ్చింది. సో, అందుకనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపైన ఫస్ట్ ఒక ఆడిట్ చేద్దాం. ఎట్లయితే పెన్షన్లు తీసుకున్న వాళ్ళపైన ఫోరెన్సిక్ సర్వేలు చేసి ఫేక్ పెన్షన్దారులని, ఇట్లనే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ పెన్షన్స్ తీసుకున్న వాళ్ళని, ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తూ పెన్షన్స్ తీసుకున్న వాళ్ళని, అన్ని అర్హతలు ఉండి వాళ్ళు ఉద్యోగం చేసుకునే వాళ్ళు కూడా అనర్హులుగా ఉండి పెన్షన్ తీసుకున్న వాళ్ళని, తర్వాత చనిపోయిన వాళ్ళని సంబంధించిన పెన్షన్ కుటుంబ సభ్యులు, సో ఇట్లా తీసుకునే వాళ్ళందరినీ కూడా ఏరేసిండ్రు.
ఫోరెన్సిక్ సర్వే చేసి. సేమ్ ఇప్పుడు అట్లాగే ఆర్థిక శాఖ ఆడిట్ నిర్వహిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి. సో, ఆడిట్ నిర్వహించడం ఆలస్యం కేవలం ఒకే ఒక రోజైంది. అందులో 40 మంది 80 జీతాలు తీసుకుంటున్నారని తేలింది. సో, 40 మందిలో దాదాపుగా 30 మంది ప్రభుత్వ ఉద్యోగులే అంట. ఇంకో 10 మంది మాత్రమే వీళ్ళని చూసి వాళ్ళు తయారైనరో, వాళ్ళని చూసి వీళ్ళు తయారైనరో తెలవదు గానీ, ఇంకో 10 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారట. సో, ఇట్లా ఉన్నత స్థాయిలో ఉండి గూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల పేరు మీద, దొంగ పేర్ల మీద, దొంగ ఐడీలు క్రియేట్ జేసి, ఇంకొంతమంది మహానుభావులు ఏకంగా ఆధార్ కార్డ్ గూడా ఫేక్ ఇచ్చారట. అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు. సో, అందుకనే వీళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేగాదు, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఏదైతే డబ్బులు ప్రభుత్వం నుంచి లూటీ చేసిండ్రో, సో, ఆ నిధులు కూడా రికవరీ చేయించాలన్న ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందంట. సో, దానికి సంబంధించిన కార్యక్రమం పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఎందుకంటే ప్రతి నెల 1,00,000 నుంచి 4,00,000 రూపాయల వరకు వీళ్ళ జీతాలు అదనంగా ఇతర శాతం నుంచి డ్రా చేసుకుంటున్నాయి. సో, అందుకనే అన్నిటినీ కూడా ప్రభుత్వం మళ్ళీ రికవరీ చేయాలి. ఎవరైతే ఉద్యోగులకు ప్రభుత్వం పెండింగ్ బడి ఉందో, జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందో, వాళ్ళందరికీ కూడా డబ్బులు చెల్లించాలన్న యోచన ప్రభుత్వం చేస్తుంది. సో, అందుకనే మీకేమనిపిస్తుంది? నిజంగా మీ శాఖలు కూడా ఇట్లాంటి గందరగోళం ఉంటే మీరు కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురండి. ఎందుకంటే ఇదే సరైన టైం. ఆడిటింగ్ జరుగుతున్న టైంలో ఇట్లాంటి కంప్లైంట్లు కూడా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో, ఇది ఒక శాఖతో సరిపెట్టుకోకుండా, ఒక పేరుతో సరిపెట్టుకోకుండా, ఒక అకౌంట్‌తో సరిపెట్టుకోకుండా, కేవలం ఒక ఆధార్‌తో మాత్రమే సరిపెట్టుకొని అన్ని డూప్లికేటే. సో, వాళ్ళ వెరిఫికేషన్ డూప్లికేటే, వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఫేకే, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఫేకే. సో, వాళ్ళ ఐడెంటిటీని అమ్ముకొని మరి వీళ్ళు కేవలం డబ్బులని సంపాదించుకుంటున్నారు. ఉద్యోగం చేస్తే జీతం వస్తది. కాకపోతే వీళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేసి, ఖజానాన్ని లూటీ చేసి, డబ్బులు దొంగిలించుకుంటున్నారు. ఇదే ప్రభుత్వం అనుకుంటుంది. అందుకని వీళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా నిర్ణయించింది. తీసుకున్న డబ్బుని కేవలం వాళ్ళకి నోటీసులు ఇచ్చి 30 రోజుల గడువు సమయం ఇచ్చి పూర్తి డబ్బులు రికవరీ చేసుకోవాలన్న ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది.